గ్యాస్ 500కే ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. అవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు, అవన్నీ ఇస్తామంటున్నారు కానీ ఇంకెప్పుడు ఇస్తారు? క్వశ్చనే అది. తెలంగాణ ప్రజల క్వశ్చన్ ఒకటండి, ఈ పథకాలన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది ప్రజల క్వశ్చన్. అంటే ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి, అంటే కొంతమందికి అందుతున్నాయి అని కూడా చెప్తున్నారు కదా. అదే అంటున్నామండి, వాళ్ళ చేదల ప్రభుత్వం లేదు, వాళ్ళ మాటల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం. అంటే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారి మీద ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆయన ఏసీబీ విచారణ పిలిచారు. సో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యము ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వడు లేడండి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు. కేటీఆర్ ని ఎంతసేపు అని జైల్లో పెడతారండి? తిరిగి వచ్చిందంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం భూస్థాపితం చేస్తారండి. తప్పకుండా ఇలాంటి, ఇప్పుడు సింహం ముందు కుప్పిగందులు అంటారు కదా, ఇట్లాంటి మానుకోవాలి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. సో ఒకటండి, కాంగ్రెస్